హలో గైస్, మీరైతే చూస్తున్నారు కదా, ఇవి అయితే రొయ్యలండి. మేమైతే రోజు ఏటకెళ్ళి ఈ బండికి అయితే వేస్తాము. సాయంత్రం ఉదయం అయితే వెళ్తాము. ఉదయం 7 గంటలకు ఎలా వెళ్తాం, లేదంటే రోజున 5 గంటలకు వెళ్తాం, 4 గంటలకు వెళ్తాం, అట్లా వెళ్తాము. వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడైతే సాయంత్రం వచ్చి వేస్తాం. వాళ్ళైతే మాకు మరుసటి రోజే ఐస్ అయితే పంపించుంటారు. ఆ ఐస్ అంతా దాచుకొని తీసుకెళ్ళి తెప్పలలో పెట్టుకొని సాయంత్రం దాకా యాడ్ చేసుకొని వస్తామండి. చూడండి, ఈ రొయ్యలు అయితే ఇక్కడైతే గొట్టగా కనబడుతున్నాయి, కానీ అక్కడ కష్టపడడానికి ఎంత కష్టపడాలో తెలియదు. అంత కష్టపడాలి. ఎందుకంటే వాటికి వచ్చి 50 గ్రాములు 100 గ్రాములు అలా ఏరి 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 ఒక 10 కిలోలు అయితే చేస్తారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా అదే పని అండి. ఎంత కష్టం అయితే ఇన్ని రొయ్యలు అయితే సంపాదించారు. ఈ రొయ్యలన్నీ కలిసి ఉంటాయండి. టైగరు, వైట్ రొయ్యి, తొంగ రొయ్యి, అన్నీ సముద్రంలో ఉన్న రొయ్యలన్నీ ఉంటాయి. చూడండి, టేస్ట్ అయితే అదిరిపోతుంది. బాగానే ఉంటాయి టేస్ట్. ఎప్పుడైనా మీరు టేస్ట్ ఎలా పాండ్లలో పెంచినట్టు కాకుండా ఇట్లా జెన్యున్గా దొరికే రొయ్యలు అయితే తినండి, బాగుంటాయి. రొయ్యలు అయితే టేస్ట్గా బాగానే ఉంటాయి. చూడండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫాలో చేయండి, లైక్ చేయండి. ఈ రొయ్యలు అయితే ఆయన కష్టానికి ఒక 14 కిలోలన్నా ఉంటే బాగున్నాం. దేనికంటే అప్పుడైతే వాళ్ళకి కూలిపాటు అయితే వస్తుంది. కూలి కోసమే కాదంటే పోయేది. కూలి లేకపోతే అలా పెట్రోల్కి 100 రూపాయలు పట్టించుకోవాల్సి వస్తుంది. పోవడానికి 2, 3, 4 కిలోమీటర్లు దాకా ఉండొచ్చు ఏటికాడికి అయితే వెళ్ళడానికి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి, లైక్ చేయండి. ఈ రొయ్యలు అయితే ఏంపుడు పెట్టుకుంటే ఎలా ఉంటుందంటే, ఏంపుడు పెట్టుకొని పప్పుచారు అయితే కాసుకొని తింటుంటే ఎట్లా ఉంటుందంటే అలా ఉంటుంది. మీరైతే ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ఈ రొయ్యల్ని ఏంపుడు పెట్టుకొని పప్పుచారు మాత్రమే కాసుకోవాలి, చారు కాదు. పప్పుతో చేసి చారు, పప్పులీసులకి అలాంటి పప్పులీస్ అంటారు మా ఏరియాలో, ఒక దగ్గర పప్పుచారు అంటారు. అలా చేసుకుంటానండి, టేస్ట్ అదిరిపోతుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.